పోలవరం సోమవారం అనేటువంటిది చంద్రబాబు 5 సంవత్సరాలు తన యొక్క పదవీ కాలంలో ఎలా మోసం చేశారు ఏంటి అనేటువంటిది పుంకాలుగా మనం చెప్పుకోవచ్చు. నరేంద్ర మోదీ గారు సైతం ప్రధానమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఏటీఎం లాగా వాడుకున్నాడు పోలవరం ప్రాజెక్టును అనేటువంటిది క్లియర్ గా చెప్పాడు. అది కాకుండా ఇదే పోలవరం ప్రాజెక్టుని కేంద్రం విభజనలో హామీల్లో భాగంగా తాము కడతామంటే కాదు మేము కడతామని తీసుకొని ఏ విధంగా మోసం చేశాడు, కాంట్రాక్టర్లను ఏ విధంగా బెదిరించాడు, కాంట్రాక్టర్లను ఏ విధంగా వశపరుచుకొని సబ్ కాంట్రాక్టింగ్ లో తన వాళ్ళకి ఇప్పించుకొని ఏ విధంగా ముడుపులు మార్చారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రజలు నాయకులు అందరూ కూడా చెప్పింది పుంకాలుగా చెప్పుకున్నాం. కానీ బొంకుతూ చంద్రబాబు ఆ మాటలు కాదన్నారు కదా. ఈ రోజు సాక్షాత్తు ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు ఎవరైతే చంద్రబాబు నియమించాడో, ఎవరైతే తన ఎంపీగా ఉండి వాళ్ళ యొక్క కుమారుడికి రాయపాటి రంగారావుకు సంబంధించినటువంటి ట్రాన్స్రాయ్ కంపెనీకి సంబంధించినటువంటి వాటితో పనులు చేయించన్నాడు కదా. అదే ట్రాన్స్రాయ్ అధినేత రాయపాటి రంగారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల ముఖ్య నాయకుడైనటువంటి ఆయన ఈ రోజు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడయ్యా, పోలవరం ప్రాజెక్ట్ అనేది 75% అసలు పనులే కాలేదు, ఇది పచ్చి అబద్ధము. అది కాకుండా ప్రతి సోమవారము పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని సోమవారం రివ్యూ పెట్టుకొని కాంట్రాక్టర్ల నుంచి సబ్ కాంట్రాక్టర్ల వరకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ముడుపులు ఇవ్వాలి, ఎంత ముడుపులు వచ్చాయా లేదా, అసలు ఇచ్చారా లేదా అని తండ్రి కొడుకులు వేరువేరుగా కాంట్రాక్టర్లను సబ్ కాంట్రాక్టర్లను బలికొని ఆ యొక్క ప్రాజెక్టులో ఉన్నటువంటిది 150 కోట్ల రూపాయలు ముడుపులు ఎప్పుడు తీసుకున్నాడు, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ ఇచ్చాననేటువంటిది సాక్షాత్ కాంట్రాక్టర్ రంగారావు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నప్పుడు ఇప్పుడు అర్థమైందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి చంద్రబాబు మోసం పట్ల వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కాంట్రాక్టర్ స్వయంగా చెప్పినటువంటి మాటలు చూస్తే ఎంత మోసము, ఎంత దగ్గ. రాజధాని అని మోసం చేశారు, స్పెషల్ స్టేటస్ తీసే స్పెషల్ ప్యాకేజ్ అని మోసం చేశారు, పోలవరం ప్రాజెక్టు మాది మేము చేస్తామని కేంద్రం అంటే కాదని ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అని. ఈ పాపాల వల్లనే చంద్రబాబు చేసినటువంటి పాపాల వల్ల R&R ప్యాకేజ్ సంబంధించిన డబ్బులు రాక అదే విధంగా ప్రాజెక్టు కంప్లీట్ కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దానిలో తీసి కాంట్రాక్టర్ను మార్చి రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు సేవ్ చేసి ఈ రోజు ప్రాజెక్టును ఒక గుడికి తెచ్చేసి ఒక రూపురేఖలకు తీసుకుని వచ్చింది. ఈ యొక్క చంద్రబాబు చేసిన పాపం వల్లనే ఈ రోజు పోలవరం ఇంకా పూర్తి కాలేదు. ఈ చంద్రబాబు చేసిన అవినీతి లంచగొని తన వల్లనే ఆ ప్రాజెక్ట్ లో ఆ నాణ్యత కొరవడి. సో ఇప్పటికైనా కూడా పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రము ఎవరైతే సోకాళ్ళ మేధావులు భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటుంది కదా, పురంధరేశ్వరి గాని సుజనా చౌదరి గాని అదే విధంగా సీఎం అనేటువంటి బ్రోకర్ గాని వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. టెక్నికల్ గా మీరందరూ కేంద్రం తీసుకొచ్చేసి కేంద్రం దృష్టికి, ఎందుకంటే కేంద్రం కాంపోనెంట్ ఉంది కాబట్టి ఈ 150 కోట్ల రూపాయలు ముడుపులు సాక్షాత్తు కాంట్రాక్టర్ నేనే ఇచ్చానంటున్నారు కదా. ఈ యొక్క కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి వాటికి విచారణ చేసి సిబిఐ విచారణ చేసి ఆ యొక్క ప్రాజెక్టు కి ఇంతవరకు కాని దానికి బాధ్యులైనటువంటి చంద్రబాబును లోకేష్ ని శిక్షించాలి, కేసులు కూడా పెట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది పోలవరంలో చేసినటువంటి చంద్రబాబు అవినీతిలో ఒక మచ్చు తునక మాత్రమే. ఇలా చూసుకుంటూ పోయినట్లయితే రాజధాని పరంగా స్పెషల్ ప్యాకేజ్ పరంగా ప్రతిదీ కూడా కియా కంపెనీ అంట, శ్రీ సిటీ అంట అన్ని కూడాను తన స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకొని ప్రజలను రాష్ట్రాన్ని వంచినటువంటి నీచులు చంద్రబాబు లోకేష్ అనేటువంటిది ప్రజలు మరోసారి అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.